జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. హింసించే రాజు 23వ పులికేసి అని ఒక తమిళ డబ్బింగ్ సినిమా వచ్చింది. వడివేలు హీరో. ఆ సినిమాలో వడివేలు తీసుకున్న పిచ్చి నిర్ణయాలకు అతడితో పాటు అతడి రాజ్యం కోసం ప్రతిసారి చిక్కుల్లో పడుతుంది. ప్రజల ముందు తలదించుకోవాల్సి వస్తుంది. జగన్ కూడా సేమ్ వడివేలు క్యారెక్టర్కి సీక్వెల్ లాంటివాడు. 24వ పులికేసి ప్రజలను హింసిస్తున్నాడు అని ఈ ఆంధ్ర పులికేసిని ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన బుద్ధి రాలేదు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆద్యంతం అవాస్తవాలే. పారదర్శకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతున్న అమరావతిపై ఆయన అక్కసు వెళ్లగక్కారు. భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు. గ్రామాలకు వెళ్లి గిరిపుత్రుల బాధలను అర్థం చేసుకుంటూ పాలన సాగిస్తున్నారు. డోలి రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ అడవి తల్లి బాట పేరుతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రెస్ మీట్ అనగానే బెంగళూరు వెళ్లిపోయే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతారు? అమరావతికి వైసీపీ వ్యతిరేకమని ప్రజల ముందు చెప్పండి. అంతేగాని లేనిపోని కారణాలు చెప్పి పార్లమెంట్లో రాష్ట్ర రాజధాని బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడం వైసీపీ కుట్రపూరిత ఆలోచనలకు ప్రతిరూపం. జగన్ రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు అని చెప్తున్నారు. మీ హయాంలో మరి 3 రాజధానులు అని ఎలా అన్నారు? అధికారంలో ఉన్నప్పుడు సొంత పేర్లు పథకాలకి, ఊర్లకి, ప్రభుత్వ కార్యక్రమానికి పెట్టుకున్న మీరు రాజధాని విషయంలో కూడా మీ పేరు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఇంకా పేర్లు పిచ్చిపోలేదు. అంతగా పిచ్చి ఉంటే మీ ఇంటికి జగన్ జంగిలని పెట్టుకోండి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దేదీప్యమానంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో అందులో భాగంగానే ఏదైతే అమరావతి శాశ్వత రాజధాని అమరావతిని మనం ఈ నెల 28వ తారీఖున ప్రత్యేక సమావేశం పెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ననే ఆమోదించి చట్టం చేసినటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే భారతదేశ రాజకీయాల్లోనే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని నిన్నను జగన్మోహన్ రెడ్డి, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అమరావతికి ఈ ల్యాండ్ సాల్వ్ ఇంకా పూలింగ్ చేయండి అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి టైంలో మళ్ళీ అదే 3 రాజధానులు అన్నారు. అదే ఏ టైంలో ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో, గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు నెట్టేస్తున్నారు. ఈ పరిస్థితులు చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు, అసహించుకుంటూ ఉన్నారు. ఈ గడికొక మాట, గంటకొక మాట 3 రాజధానులు అంటాడు. ఆయన ఉన్నప్పుడు ఇప్పుడేమో రాజధానులు అంటే రాజధాని అవసరం లేదు, రాజధాని అన్న అంశము భారత రాజ్యాంగం లేదంటారు. ఇంకంతకంటే చిక్కుచేటు ఇంకోటి ఉందా అని చెప్పేసి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవాకులు చవాకులు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బేషరతుగా వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది ప్రజల ఆత్మగౌరవం, ప్రజల తాలూకా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆత్మగౌరవంలో భాగంగా మన యొక్క రాజధాని అందరికీ అమరావతి రాజధానే కావాలని చెప్పేసి అందరూ కూడా కోరుతూ ఉన్నటువంటి తరుణంలో రైతుల తరపున కానీ వారందరి తరపున పోరాటం చేసినటువంటి నాయకుడు మన జగన్ రెడ్డికి ఇంటూ పలుకుతూ ఉన్నాం. మా నాయకుడిని నువ్వు అనే స్థితిలో లేవని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి, చిత్తశుద్ధి కలిగినటువంటి అటువంటి నాయకుడిని అంటే ప్రజలు క్షమించాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈయన ధోరణి చూస్తే
పులకేశ్ అని ఆల్రెడీ మీకు అందరికి కూడా తమిళనాడులో పులకేశు అనే ఒక రాజు ఉండేవారు. రాజు అంటే ఒక కథ, ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆ 23వ పులకేశు తమిళనాడులో ఉంటే, అలాగే 24వ పులకేశు మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నియంతత్వ ధోరణి. ఎందుకంటే నువ్వు మాట్లాడినటువంటి మాటలకే ఒక నిబద్ధత లేకపోతే ప్రజలు ఏమని నమ్మాలి నిన్ను? మళ్ళీ నేను వస్తానని చెప్పేసి అడుగుతుంటే ప్రజలు ఎందుకు నమ్మాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ప్రజలను వంచినందుక, ప్రజలను భయభ్రాంతులు చేసినందుక, దేనికోసం మేము నమ్మాలని చెప్పేసి ప్రజల తరపున అడుగుతా ఉన్నాను. ఏదైతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మీ తప్పుడు నిర్ణయాలు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, లేదంటే ప్రజలు క్షమించరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో మీరు ఏదైనా ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజల తరపున ఉండాలి అనే ఒక భావన మీకు కలిగితే ప్రజలకేం కావాలి, ప్రజలకు ఏం చేద్దాం, అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఒక నాయకుడిగా మీరు ఎమ్మెల్యే, మీతో పాటు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించుకున్నారు కదా, ప్రజాధనాన్ని మీరు జీతాలుగా తీసుకుంటున్నారు కదా, ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. ప్రజల తరపున వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. పారిపోవడానికి మీరు ఎక్కడో పారిపోయి ఇంట్లో మాట్లాడడం అన్నది ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ధోరణితోనే వెళ్తే మీ నాయకులను కానీ, మిమ్మల్ని కానీ ప్రజలు కూడా గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ తిరగనిచ్చే పరిస్థితులు కూడా ఉండవని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. జై హింద్, జై జనసేన.